హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్. వ్యూవర్స్, ఈ రోజు వచ్చేసి మనము బెంగళూరు హైవే షాద్ నగర్కి దగ్గరలో కిషన్ నగర్ లొకేషన్లో ఉన్నాము. అది కూడా మనం ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకుంటే ఇటు షాద్ నగర్కి ఇటు త్రిబుల్-ఆర్కి మిడిల్లో ఉంటాము. షాద్ నగర్ నుంచి జస్ట్ ఒక 5 minutes డ్రైవ్లో ఉంటాము. త్రిబుల్-ఆర్కి ఇన్సైడ్ 7 kilometers ఉంటాము. అది కూడా డైరెక్ట్ రేడియల్ రోడ్ 100 feet రోడ్ ఫేసింగ్లో. సో ఈ యొక్క ప్రాజెక్ట్ వచ్చేసి మనకు DTCP అండ్ రేరా సర్టిఫైడ్ కలిగిన ప్రాజెక్టు. టోటల్ వచ్చేసి 11 acres, అది కూడా ఇండ్లకు ఆనుకొని ఉంటుంది, రోడ్ ఫేసింగ్లో ఉంటుంది. మంచి లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే బెస్ట్ ప్రైస్ కూడా చూస్తారు కదా. సో అలాగే ఫ్రెండ్లీ బడ్జెట్లో కూడా ఉంటుంది. సో ఈరోజు మనల్ని ఇన్వైట్ చేసిన వారు సంయుక్త డెవలపర్స్ వారు మనల్ని ఇన్వైట్ చేశారు. సో సంయుక్త డెవలపర్స్ వారు ప్రజెంట్ చేసిన ట్రాంకిల్ సిటీకి మనం రావడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మనతో షేర్ చేసుకోవడానికి సో దివ్య గారు మనతో జాయిన్ అవుతున్నారు. సో దివ్య గారు ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నారు. మేడం నమస్తే దివ్య గారు. సో ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంది, రేడియల్ రోడ్ ఫేసింగ్ లో ఉంది, ప్లస్ మనకు హౌసెస్ కానుకొని ఉంది అండ్ ఫ్రెండ్లీ బడ్జెట్ కూడా అన్నారు మీరు. సో బెంగళూరు హైవే ఇప్పుడైతే చాలా ట్రెండ్ అవుతుంది. అవును మేడం. సో ఎవరు చూసినా బెంగళూరు హైవే ఇన్వెస్ట్మెంట్ ద బెస్ట్ అంటున్నారు. దీని గురించి ఒకసారి మీరు చెప్పండి. ఓకేనండి. హాయ్ అండి అందరికీ. నా పేరు దివ్య. నేను సంయుక్త డెవలపర్స్లో సేల్ డైరెక్టర్ని అండి. ఈరోజు నేను మా ప్రాజెక్ట్ గురించి మీకు కొన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది వచ్చేసి మనకి టోటల్గా 11 acres మేము డెవలప్మెంట్ చేస్తున్నాము. అలాగే 141 plots ఉంటాయి, 2 parks కూడా దీంట్లో ఉంటాయి మ్యామ్. ఇది DTCP అండ్ రేరా అప్రూవ్ ప్రాజెక్ట్. దీంట్లో మనం వచ్చేసి చుట్టూ కాంపౌండ్ వాల్ ఇస్తున్నాము. అలాగే డ్రైనేజెస్ అండ్ వాటర్ కనెక్షన్, కర్బింగ్ స్టోన్స్ చాలా ఉన్నాయి మ్యామ్. డెవలప్మెంట్ చూసుకుంటే దీంట్లో సేల్స్ అయితే చాలా బాగా అవుతున్నాయి మ్యామ్. ఇదే కాకుండా దీనికి మేము ఎక్స్టెన్షన్స్ కూడా వెళ్తున్నాం. పక్కన ఒక 20 acres కూడా మళ్ళీ తీసుకోబోతున్నాము. ఓకే. సో మీకు ఇక్కడ మంచి రిజల్ట్ ఉంది కాబట్టి సో మీరు ఎక్స్టెన్షన్ కూడా వెళ్ళబోతున్నారు. అవును మేడం, అవును, షూర్ మేడం. సో DTCP లేఅవుట్ కాబట్టి మీరు ఇవ్వాల్సిందే డెవలప్మెంట్. సో 100% అది నో డౌట్. అండ్ రేరా కూడా ఉంది కాబట్టి. సో జనరల్ గా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే మేడం, ఇక్కడ మేము ఇన్వెస్ట్ చేయడం వల్ల మాకు ఏం ఉపయోగము, ఒకవేళ మాకు అప్రిషియేషన్ అనేది ఎప్పుడు వస్తుంది అని మెయిన్ పాయింట్ లో ఆలోచిస్తుంటారు. అది కూడా దాని గురించి మీరు ఏం చెప్తారు? లొకేషన్ హైలైట్స్ గురించి చెప్పాలి అనుకుంటే, హాయ్ అండి, వీడియో షూట్ చేస్తున్నారా? అవును సార్, చేస్తున్నాము. నమస్తే అండి. సార్ వచ్చేసి రాజు గారు, మా సీనియర్ డైరెక్టర్ అండి. నమస్తే అండి. సో వీడియో షూట్ చేస్తున్నారు, చాలా సంతోషం. నేను కూడా ఒక 2 points చెప్పాలనుకుంటున్నానండి వీలుంటే. అందరికీ నమస్తే అండి, సబ్స్క్రైబర్స్కి అండ్ వ్యూవర్స్కి. ఈరోజు మనము ఈ ప్రాజెక్ట్లో ఉన్నాం సంయుక్త డెవలపర్స్ నుంచి. మేడం చెప్పినట్లు DTCP అండ్ రేరా అప్రూవ్ చేసిన ప్రాజెక్ట్ ఇది. అండ్ ఈ ప్రాజెక్ట్ గురించి హైలైట్స్ ఏమున్నాయి అనుకుంటే మేడం, ప్రతి ఒక్కరు ఏ కస్టమర్ అయినా సరే వాళ్ళు చూసే అప్రిసియేషన్ ఎలా ఉంటుంది అంటే, నాకు ఈ రోజు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు అప్రిసియేషన్ రావడానికి ఏముంటుంది అనేది చూస్తారు. ఎందుకంటే కస్టమర్స్కి అందరికీ వాళ్ళ నాలెడ్జ్ ప్రకారంగా మనం కొత్తగా ఉన్నవి లేనివి చెప్పేది లేకుండా, మనం కావాల్సిన ప్రాజెక్ట్కి ఏదైతే హైలైట్స్ ఉన్నాయో ఆ హైలైట్స్ ని కనుక మనము కస్టమర్కి అర్థమయ్యేటట్లు చెప్పేస్తే కస్టమర్కి క్లియర్గా ఉంటుంది, క్రిస్టల్ క్లియర్గా ఇక్కడ విజిట్ ఎందుకు చేయాలి, నేను ఎందుకు ఇక్కడ కొనాలి అనేది ఉంటుంది. సో అందరికీ తెలిసిందే షాద్ నగర్ టౌన్లో మనం ఎంత దగ్గర ఉన్నాము, అండ్ దీని పక్కకి ఏమేమి కంపెనీస్ వస్తున్నాయి, ఎలాంటి ఇండస్ట్రియల్ ఏరియా రాబోతుంది, అండ్ రీజనల్ రింగ్ రోడ్ అండ్ అవుటర్ రింగ్ రోడ్ అనేది కస్టమర్స్కి తెలుసు. దీనికి దగ్గరలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలాగ మనము రిటర్న్స్ తీసుకోవచ్చు అని. సో మన ప్రాజెక్ట్ వచ్చేసండి ఇక్కడ చాలా హైఫై ఉండే ఏరియాలో ఉన్నాము. షాద్నగర్కి బ్యాక్ సైడే ఉంటాము, ఒక 5 kilometers రేడియస్లో ఉంటామండి. ఇది ఫస్ట్ పాయింట్. సో నేను చెప్పినట్టు చౌలపల్లి విలేజ్ అనేది మీకు ఈ రోడ్లో నుంచి వెళ్తుంది కాబట్టి మనము గూగుల్ సర్చ్ చేసుకున్నా కానీ చౌలపల్లిలోనే షాద్ నగర్లో రీజనల్ రింగ్ రోడ్ ఉంటుంది. సో 5 kilometers మనము రీజనల్ రింగ్ రోడ్కి దగ్గరలో ఉన్నామంటే మన ఇన్వెస్ట్మెంట్. అండ్ ఇక్కడ షాద్ నగర్ టౌన్ నుంచి ప్రతి ఒక్కరు పోవాల్సిన రేడియల్ రోడ్స్ ఈ మధ్య చాలా బాగా వినపడుతుంది. ఈ రేడియల్ రోడ్స్ అనేటివి ఏంటి కనెక్టివిటీ అంటే, రీజనల్ రింగ్ రోడ్కి మనము దగ్గరికి వెళ్ళాలి టౌన్లో నుంచి అంటే రీజనల్ రింగ్ రోడ్ కి కనెక్టివిటీకి కొన్ని రీజనల్ రింగ్ రోడ్స్ కి రేడియల్ రోడ్స్ ఇచ్చారండి. ఓకే. సో మెయిన్ గా ఏదైతే మనం త్రిబుల్-ఆర్ కనెక్ట్ అవ్వాలి అనుకుంటే ఈ రేడియల్ రోడ్స్ అనేటివి ఇంపార్టెంట్. ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్ వచ్చేసి పైనుంచి ఉంటుంది, బట్ రీజనల్ రింగ్ రోడ్ వచ్చేసి మనకి ఆన్ రోడ్డే ఉంటుంది కాబట్టి, అండ్ టౌన్ నుంచి మనం వెళ్ళాలంటే ఒక రోడ్ ఉండాలి. ఆ రోడ్ ఏది అంటే ఇదే రోడ్ అండి. సో ఇంత అద్భుతంగా ఈ రోడ్ కి ఆనుకొనే ఉంది. మీరు చూస్తున్నారు వెహికల్స్ అన్ని కనపడుతూ ఉన్నాయి. సో ఈ రోడ్ లో నుంచే ఇన్ ఫ్రంట్ రీజనల్ రింగ్ రోడ్ కి వెళ్తాము.
సో మీరు ఆలోచించవచ్చు, మీరు ఇన్వెస్ట్మెంట్ ఈరోజు చేస్తే రీజనల్ రింగ్ రోడ్కి వెళ్ళే దారిలో ఎలాగుంటుంది ఇన్వెస్ట్మెంట్. నేను చెప్పేదానికంటే మీకే తెలిసిపోయి ఉంటుంది, ఎందుకంటే మనం అవుటర్ రింగ్ రోడ్ లో చూసాం. అవుటర్ రింగ్ రోడ్ కి వెళ్ళే దారిలో ఏదైతే ఉందో కమర్షియల్, మీరు ఈరోజు చూస్తే కోకాపేట్, నార్సింగి అండ్ పడంచేరు తీసుకుంటే అండ్ శంషాబాద్ తీసుకుంటే ఆ రోడ్స్కి దగ్గర మనం ఊహించని రేట్లు ఉన్నాయి. సో ఇన్ ఫ్యూచర్లో రీజనల్ రింగ్ రోడ్ కూడా వెళ్ళే దారి రేడియల్ రోడ్స్ అంటే అవేనండి. ఎవరికైనా ఇంకా వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే కూడా మా నెంబర్కి కాల్ కూడా చేయొచ్చు, మెసేజ్ కూడా పెడితే మేము ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5 minutesలో అదని డేటా సెంటర్కి వెళ్ళొచ్చండి. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే 5 minutesలో NRSC, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఇస్రో రాకెట్స్కి సంబంధించిన సిగ్నల్స్ ఇక్కడి నుంచి వెళ్తాయి. సో మనకు 5 minutes డ్రైవ్లోనే బస్ స్టాండ్ ఉంది, 5 minutes డ్రైవ్లోనే రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటుంది, 30 minutesలోనే ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది. అంటే మీకు 6 to 7 హైలైట్స్ చెప్పానండి. సో ఒకసారి విజిట్ చేస్తే మీకు దీని క్లారిటీ వస్తుంది. ఎవరికైనా సరే మనం చెప్పినట్టు ఉందా లేదా అనేది అందరికీ అర్థమవుతుంది. సో ఫైనల్గా ఏంటంటే దీంట్లో ప్లాట్ సైజింగ్స్ ఎట్లా ఉన్నాయి? ప్లాట్ సైజెస్ వచ్చేసి అందరికీ అండి 165 నుంచి మనం స్టార్ట్ చేసామండి. బట్ ఒక 10 plots 150 yards కూడా ఉన్నాయి. సో ప్రెసెంట్ అయితే ఇప్పుడు 141 plotsలో మనకి కమర్షియల్ ప్లాట్స్ సగం అయినాయండి, ఇంకా కొన్ని ఉన్నాయండి. రెసిడెన్షియల్లో కూడా మనం హాఫ్ ఆఫ్ ద సేల్స్ చాలా ఫాస్ట్గా సేల్ చేసాం. ఇప్పుడు వస్తే మీకు ఇంకా మంచి ఫేసింగ్ ప్లాట్స్ ఉన్నాయండి. ఇంకా లేట్ చేయకుండా మీరు కనుక విజిట్ చేస్తే మాత్రం మంచి ప్లాట్స్ని నేను అందజేయడానికి రెడీగా ఉన్నానండి. సో మనకి పర్ స్క్వేర్ యార్డ్ ఎంత, బ్యాంక్ లోన్ ఉందా లేదా, ఇది చాలా ఇంపార్టెంట్ సార్, అది చెప్పండి. 16,500 ఉందండి. స్లైట్ గా నెగోషియబుల్ ఉంటుంది. ప్రైస్ పేమెంట్ మోడ్ ని బట్టి ఉంటుంది, ABC ఆప్షన్ లాగా. అలాగే బ్యాంక్ లోన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. అన్ని మనకు 3 బ్యాంకులు టైఅప్ లో ఉన్నామండి. అండ్ మీ సివిల్ స్కోర్స్ మంచిగా ఉంటే మీకు అప్ టు 60% to 70% వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఓకే, సో 16,500 16,500 గజము. స్లైట్లీ నెగోషియేషన్ కూడా ఉంటుంది మీ పేమెంట్ చేసే విధానం మీద. అండ్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి 50 to 70% వరకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ప్రాజెక్ట్ని మా వ్యూవర్స్కి ఇంట్రడ్యూస్ చేశాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇన్వైట్ చేసినారు. థ్యాంక్ యూ అండి. ఇదండి ఈరోజు మన వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.